తగిన సమయం వచ్చేంత వరకు నువ్వు ఉండాల్సిన పరిధిలో, నువ్వు ఉండాల్సిన స్థానంలో, నువ్వు ఉండవలసినటువంటి స్థితిలో నువ్వు ఉండు అని చెప్పి దేవుడు చెబుతున్నటువంటి ఉపమానం. ఒకరు పెళ్లి విందుకు పిలిచినట. పిలువబడినటువంటి వారు అగ్రపీఠముల మీద కూర్చుండక వారికి ఇచ్చినటువంటి పీఠముల మీదనే కూర్చోవాలి. ఒకవేళ అగ్రపీఠముల మీదకి వెళ్ళి కూర్చుంటారు అనుకోండి, ఇప్పుడు ఆ పిలిచినటువంటి ఆయనకు తెలుస్తుంది ఎవరెవరు పిలిచిండు, ఎంత మట్టుకొని పిలిచిండు, అంటే వానికంటే గరుడు పిలిచిందా, అంటే వానికంటే తక్కువ పిలిచిందా, ఎవరు పిలిచిండు, ఎవరెవరు పిలిచిండు అనేటువంటిది ఆ పెళ్లికి పిలిచినటువంటి ఆ పెళ్లి మీద యజమానికి తెలుస్తుంది. ఇప్పుడు నేనే లేక నేనే పెద్దోడిని, నేనే గొప్పని అని చెప్పి వాడు పోయి ఆ అగ్రపీఠంలో, అంటే పెద్ద పెద్ద వాళ్ళకు, అంటే ఏమంటారు విఐపీలకు ఏర్పాటు చేసింది కదా కుర్చీలు, పెళ్లికి పిలిచిన వాటిలో విఐపీలకు ఏర్పాటు చేసింది కుర్చీలు. ఇప్పుడు ఇంకా నేనేలే అని చెప్పి పోయి దాని మీద కూర్చున్నాం అనుకోండి, ఒకవేళ నీకంటే గరుడు పిలిచిండేమో, నీకంటే గొప్పవాడిని పిలిచిండేమో. పిలిచినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ అగ్రపీఠంలో నుండి నిన్ను లేపాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అగ్రపీఠం ఎవరికి నిర్ణయించబడింది? నీకంటే గరుడైన వానికి నిర్ణయించబడింది. కాబట్టి ఆ గరుడిని ఆ అగ్రపీఠం మీద కూర్చోబెట్టాలి. నువ్వు కూర్చోడానికి అక్కడ లేదు, ఆస్కారం లేదు. ఎందుకంటే నీకంటే గరుడిని ఆయన పిలిచిండు కాబట్టి. ఇప్పుడు అతనికంటే గరుడు వచ్చినప్పుడు అతను ముందే పోయి, పిలువబడినటువంటి వాడు ముందే పోయి అగ్రపీఠం మీద కూర్చోండి అనుకోండి. అతనికంటే గరుడు వచ్చినప్పుడు యజమాని ఏం చేయాలా? ఖచ్చితంగా నాయనా నువ్వు లే, నువ్వు కూర్చునే సీట్ ఇది కాదు, ఈ సీటు కూర్చోడానికి ఈయన అర్హుడు, కాబట్టి ఈ సీట్లో ఈయన కూర్చుంటాడు, కాబట్టి నువ్వు వెళ్ళి వెనక నీకు సిద్ధపరిచినటువంటి సీట్లో కూర్చోండి. అవునా కాదు? అవునా కాదు? ఇప్పుడు అతనికంటే గరుడు వచ్చింది అనుకోండి, ఆ కుర్చీలో మెయిన్ కుర్చీలో కూర్చుంటాడు. మెయిన్ కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీటింగ్కి వెళ్తాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ 2-3 వరుసలు నేను వదిలేస్తాను. స్టార్టింగ్ 2-3 వరుసలు వదిలేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ముందు కూర్చోవాలి. మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళు ముందు వచ్చిన కదా ముందు వరుసలో కూర్చో అని చెప్పారు అంటారు. కానీ ముందు వరుసలో కూర్చుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏం జరుగుతుంది ఇది నేను ఒకసారి అనుభవించిన కూడా నా అనుభవం. కూర్చోమన్నా కదా అని కూర్చున్నాను. ఇప్పుడు మనకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినాం. మనకంటే పెద్ద పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు కక్కలేక, మింగలేక, చెప్పలేక, ఏమనలేక నదుగుతారు. వాళ్ళకి అర్థం కాలేదు. కూర్చోబడిన తర్వాత మళ్ళీ లేపితే ఏం బాగుంటుంది అని వాళ్ళు పాపం ఆల్రెడీ పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చోడానికి సీట్లు లేవు, నేను ఆల్రెడీ ఒక దాంట్లో ఫుల్ఫిల్లో ఉంటా, ఫుల్ఫిల్ చేసుకుంటా, చెప్పలేక అటు ఇటు తిరుగుతాను. నాకు అర్థమైంది. నేనే లేచి బ్యాగ్ని కూర్చున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ మనకు అవమానం జరగలేదు, ఎందుకంటే మనం సాటిస్ఫాక్షన్ చేసినట్టు, అంటే వాళ్ళకు ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, పెద్దలు వచ్చి లేచి వెనకలు కూర్చోండి, వాళ్ళు ఎందుకంటే పెద్దలు వచ్చారు వెనకలు కూర్చోబెడతాం అని చెప్పి ఏం చేస్తారు లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పితే వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటేనే అది. ఒకవేళ వాళ్ళు చెప్పకుండా పోయి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు పిలవకుండా పోయి కూర్చున్నాం అనుకోండి, ఇంకెట్లుంటుంది? వాళ్ళు పిలిచారు కాబట్టి కఠినంగా నేను లేయిపో అని చెప్పి అనలేకపోయింది. వాళ్ళు చెప్పకుండానే పోయి మనం పోయి కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? నేను లేనైనా వెనకాల కూర్చోండి, పెద్దవాళ్ళు ఎంతోమంది వచ్చారు కూర్చోండి అని చెప్పి అంటారా లేదా? కఠినంగానే అంటారా లేదా? ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో స్టార్టింగ్ కూడా మాట్లాడాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ స్థానమో ఆ స్థానంలో కూర్చుంటాను. నాకు తెలుసు
దేవుడు నాకు ఏంటి మనం ఎలా అనేటువంటి కనీస అవగాహన చేసుకున్నటువంటి ఇంగిత జ్ఞానం దేవుడు నాకు ఇచ్చింది. పెద్దలు ఇక్కడ వచ్చి కూర్చోండి, నా పక్కలో కూర్చోండి అంటే మనకంటే అనుకోవచ్చు, నేను కూర్చో వాళ్ళ ప్రేమను బట్టి మీరు రెండు కూర్చోండి, కానీ నేను కూర్చో. నాకు ఏదైతే అనుకూలమో నేను అక్కడికి వెళ్ళి కూర్చో. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళను కూడా నమ్మేదానికి లేదు, వాళ్ళు వచ్చి కూర్చోమన్నా కానీ వాళ్ళను కూడా నమ్మేదానికి లేదు. వాళ్ళకి సహవిధానం వచ్చిననుకో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళైనా, అంటే వాళ్ళు కూడా నమ్మేదానికి లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ స్థానంలో కూర్చునే స్థాయి, ఆ స్థానంలో కూర్చునే టైం ఒకటి ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడే కూర్చోబెడతాడు. దేవుడు కూర్చోబెట్టినట్టే మనుషులు లేపలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడే కూర్చోబెట్టిన అనుకోండి, మనుషులు లేపలేదు. ఆ దేవుడే కూర్చోబెట్టేటువంటి సమయం వచ్చేంత వరకు మన స్థాయి మనకు తెలియాలా, మన స్థానం మనకు తెలియాలా, మనం ఎక్కడ ఉండాలో మనకు తెలియాలా, ఏ విధానంలో మనం ముందుకెళ్ళాలో మనకు తెలిసి ఉండాలి. లేదంటే మనం ఏమైతాం, సిగ్గుపరచబడతాం, అవమానానికి అప్పగించబడతాం. ఆ స్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా, మనం ముందే జాగ్రత్త కలిగి మనం ఏ విధంగా ఉండాలి ఆ విధానం ముందుకు కొనసాగాలి. దేవుడికి మహిమ కలుగు. అదే ఆయన ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు పిలువబడినటువంటి వారందరూ ఏమైపోయారంట, ముందుగానే పోయి అగ్రపీఠం ముందు కూర్చున్నారంట. ఆ పెళ్లికి పిలిచినటువంటి వాళ్ళందరూ ఏం చేసిందంట, పోయి అగ్రపీఠం మీద కూర్చున్నారంట. కూర్చున్నటువంటి వాళ్ళని చూసి ఈ ఉపమానాన్ని బోధిస్తారు. చదవండి. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతడిని ఇద్దరిని పిలిచిన వారే, ఇద్దరిని పిలిచిన యజమాని, నిన్నును వారిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడుపడి చోటున, అంటే నువ్వు ఉండవలసిన చోట నువ్వు కూర్చోడానికి ఉందా సాగు అంటే వెళ్ళిపోదు. అయితే నీవు పిలువబడినప్పుడు ఇది మన హద్దు, మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండడాన్ని సూచించేది. నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా నీవు పై చోటికి పో అని నీతో చెప్పులాగునా నీవు పోయి కడపడి చోటున, అంటే నువ్వు ఎక్కడైతే ఉండే పరిస్థితి, ఉండే స్థితి నువ్వు ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు ఉండు. యజమాని దగ్గరికి వచ్చి, స్నేహితుడా లేదా సహోదరుడా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పి ఆయనే వచ్చి చెప్పితే అప్పుడు ఏమైతుందంట, నీతో కూడా, అంటే నీతో కూడా ఆ పిలువబడినటువంటి వారు, వచ్చినటువంటి వారు, నీతో పాటు కూర్చున్నటువంటి వారందరితో కూడా నీకు ఘనత, హెచ్చింపు ఇవన్నీ కలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించబడివాడు మనం హెచ్చించబడాలన్నా, మనం ఏం కావాలన్నా, ఏ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా, ఎటువంటి స్థానాన్ని మనం కైవసం చేసుకోవాలన్నా ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉండాలి. ఏ హద్దులో ఉండాలో ఆ హద్దులో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అలా కాదని నువ్వు పిలిచిన యజమాని యొక్క నిర్ణయం కాదని నీ ఇష్టానుసారంగా నీ విధానం ప్రకారం నువ్వు వెళ్తా ఉంటే ఏమవుతుందంట, అవమానానికి అప్పగించబడతావు. సిగ్గుపరచబడేటువంటి విధంగా నీతో ఉన్నటువంటి వారు, నీతోటి ఉన్నటువంటి అనేక మంది ముందు నువ్వు ఏమైపోతావు, సిగ్గుపరచబడతావు. కాబట్టి నువ్వు ఆ స్థానంలో ఆ అగ్రపీఠం మీద కూర్చున్నటువంటి ఆ స్థాయి ఒకటి ఉంది, ఆ సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో ఆయనే పిలుస్తాడు, స్నేహితుడా నువ్వు ఇక్కడే కాదు కూర్చోవచ్చు, ఇప్పుడు అక్కడ కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కాదు నువ్వు కూర్చోవలసింది, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ కూర్చో అని చెప్పినప్పుడు అనేక మంది ముందు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు
అనేక మంది దాన్ని చూసి నిన్నేం చేస్తారంట? ఘనపరుస్తారు. ఆ ఘనత రావాలంటే ఆయన హెచ్చించేంత వరకు, ఆయన సమయం వచ్చేంత వరకు నువ్వేం చేయాలంట? నువ్వు ఉన్న పాటలో నువ్వు ఉండాలి, ఉన్న స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు ఏ విధానంలో ఉండాలో ఆ విధంగా ఉండాలి. దేవుడు ఎక్కడ ఉండమని నిర్ణయించాడు, ఎక్కడ కూర్చోమని నిర్ణయించాడో, ఎక్కడ నిలబడమని నిర్ణయించాడు, అక్కడ నువ్వు నిలబడి ఉండాలి. ఆ స్థానంలో, ఆ స్థాయిలో నువ్వు ఉండాలి. ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నీ చుట్టూ ఉన్నటువంటి, నీతో ఉన్నటువంటి అనేక మంది చూసి నిన్ను ఘనపరుచినట్లు, దేవుడిని మహిమపరుచినట్లు ఆయనే నిన్ను తీసుకెళ్ళి ఆ పీఠం మీద నిలవబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక.